పావు బాజీ కోసం వెజిటేబుల్స్ని ముందుగా సెలెక్ట్ చేసుకొని ఉన్న వాటిని అన్నిటిని కూడా శుభ్రంగా కడిగి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే బఠానీ, బీట్రూట్, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, బంగాళదుంప, క్యాబేజీ తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా కుక్కర్లో వేసేసుకొని తగినంత వాటర్ వేసి పసుపు వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీని పెట్టి బటరు, ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో ప్రెస్ చేసుకొని తర్వాత ఉడికిన దాన్ని మొత్తం బాండీలోకి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని గరిటెతో కలుపుతూ మధ్య మధ్యలో పప్పు గుత్తితో ప్రెస్ చేస్తూ ఉడికించుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ మీద పెనాన్ని పెట్టేసుకొని దానిలోకి బటరు, కసూరి మేతి వేసుకొని బ్రెడ్ని కూడా కాల్చుకుంటూ ఉండాలి. సైమంటేనియస్గా బ్రెడ్స్ అన్నీ మనం కాల్చుకోవచ్చు. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ కర్రీ ఉడికిన తర్వాత కాస్తంత నిమ్మకాయ రసాన్ని పిండుకొని కసూరి మేతి, పావు బాజీ పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని కాస్తంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కర్రీ మొత్తం ఉడికిపోయింది, 1 నిమిషంలో స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనుకున్నప్పుడు బటర్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని కర్రీ ఎక్కువగా బ్రెడ్ ముక్కలు ఒక చోట పెట్టుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటే పావు బాజీ తయారైపోయింది.